గతసారి మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? సత్వం, రజస్, తమస్ ఈ 3 గుణాలు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో చూశాం కదా. అవునమ్మా, సత్వం అంటే మంచితనం, రజస్ అంటే పరుగు పరుగుల ఏదైనా కావాలని ఉండటం, తమస్ అంటే సోమరితనం, ఇవి మన లోపల ఉంటాయని. నాకు గుర్తుంది, అమ్మ చెప్పింది. ఒక్కోసారి మనం చాలా శాంతంగా ఉంటాం, ఒక్కోసారి చాలా హడావిడిగా ఉంటామని. అవును మీరా, కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోయింది. ఆ గుణాల వల్ల మనం చేసే పనులకు ఏం జరుగుతుంది? ఆ పనుల ఫలం ఏమిటి? అంటే నాన్న, మంచి పని చేస్తే మంచి ఫలమొస్తుందా? అది అందరికీ తెలుసు కదా. అది అంత సులభంగా అనిపిస్తుంది కదా ఆరవ్. కాని కృష్ణుడు చాలా లోతుగా చెప్తున్నాడు. పని ఏ గుణంతో చేస్తున్నావు అన్నది ఫలాన్ని నిర్ణయిస్తుందని. అది ఎలా అంటే అమ్మ చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ప్రతి పనికి ఒక ఫలం ఉంటుంది. అది ఆ పని ఏ గుణంలో చేశావు అన్న దాన్ని బట్టి మారుతుందని. చూద్దాం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం, తమసః ఫలం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మంచి పని అంటే సత్వగుణంతో చేసిన పని, దాని ఫలము నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుందని. రజస్ గుణంతో చేస్తే అంటే పరుగు పరుగున ఏదైనా కావాలని తొందరపడి చేస్తే దాని ఫలం దుఃఖంగా ఉంటుందని. తమస్ గుణంతో చేస్తే అంటే బద్ధకంగా అజాగ్రత్తగా చేస్తే అది అజ్ఞానాన్ని తెస్తుందని. అమ్మా, అంటే ఒకే పని చేసినా ఏ మూడ్లో చేసేవావు అన్న దాన్ని బట్టి ఫలం మారుతుందా? అదే కదా కృష్ణుడు చెప్తున్నది ఆరవ్. చూడు, ఒక పని చేయడం అనేది ఒక్కటే, కాని ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అన్నది వేరు. నాన్నా, నాకు అర్థం కాలేదు. ఒకే పని చేసినా ఫలం ఎలా వేరుగా ఉంటుంది? మీరా, ఇలా ఆలోచించు. నీ ఫ్రెండ్కి హోంవర్క్లో హెల్ప్ చేస్తావనుకో, ఒకసారి మనసారా ఆ అమ్మాయికి నిజంగా అర్థమవ్వాలని హెల్ప్ చేస్తావు, అది సత్వం. ఇంకోసారి ఆమె నన్ను ప్రైజ్ ఇవ్వాలి, అందుకు హెల్ప్ చేస్తాను అని చేస్తావు, అది రజస్. ఆ రెండూ వేరే ఫలాన్ని తెస్తాయి. ఓ, మనసారా హెల్ప్ చేస్తే ఫ్రెండ్షిప్ బాగాగుంటుంది, ప్రైజ్ కోసం చేస్తే ఆ ఫ్రెండ్కి తెలిసిపోతే బాధగా అనిపిస్తుంది కదా. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, మన పనికి వచ్చే ఫలం బయటి నుండి రాదు, లోపల ఉన్న గుణం నుండే వస్తుంది. మన పనుల ఫలం మనపైనే ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుంచుకో. నాన్న, తమస్ గుణంతో చేస్తే అజ్ఞానం వస్తుందని చెప్పారు, అంటే ఏమిటి? ఆరవ్ తమస్ అంటే బద్ధకంగా అజాగ్రత్తగా ఉండటం కదా. అలా పని చేస్తే సరిగ్గా చేయలేదు, అర్థం చేసుకోలేదు, తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు. ఆ అజాగ్రత్త మనల్ని మరింత గందరగోళంలో వేస్తుంది. అవునా? పరీక్షకు ముందు రాత్రి చదవకుండా పడుకుంటే తర్వాత ఏం చదివామో కూడా గుర్తుండదు, అది తమస్సా? అది బాధ చెప్పావు ఆరవ్. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆ 3 గుణాల నుండి ఏ రకమైన జ్ఞానం వస్తుందో కృష్ణుడు చెప్తున్నాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవచ, ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, సత్వగుణం నుండి నిజమైన జ్ఞానం పుడుతుంది. రజస్గుణం నుండి లోభం అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న తహతహ పుడుతుంది. తమస్గుణం నుండి అజాగ్రత్త, మోహం, అజ్ఞానం పుడతాయి, డతాయి. అమ్మా, లోభమంటే ఏమిటి? లోభమంటే ఉన్నది చాలదు, ఇంకా ఇంకా కావాలని అనిపించడం. ఒక్క చాక్లెట్ తిన్నావు, ఇంకోటి కావాలని అనిపిస్తుంది కదా, అది చిన్న లోభం. కాని పెద్దయ్యాక ఇది చాలా బాధ తెస్తుంది. అమ్మా, అంటే రజస్గుణంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సంతోషం ఉండదా? మీరా, అదే కదా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది. రజస్లో ఉన్నవాళ్లకి ఒకటి దొరికినా ఇంకోటి కావాలి అనిపిస్తుంది. ఆ తహతహ ఎప్పుడూ ఆగదు. నాన్న, సత్వం నుండి జ్ఞానం వస్తుందని చెప్పారు, అంటే ఏ రకమైన జ్ఞానం? మంచి ప్రశ్న ఆరవ్. సత్వగుణంలో ఉన్నప్పుడు మనసు శాంతంగా ఉంటుంది కదా, అప్పుడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏది నిజం, ఏది కాదు, ఏది మంచి, ఏది కాదు, అది అర్థమవుతుంది. అదే నిజమైన జ్ఞానం. అంటే జ్ఞానమనేది పుస్తకాల్లో చదివేది మాత్రమే కాదు, మన లోపల ఉన్న స్థిరత్వం నుండి వచ్చే స్పష్టత కూడా జ్ఞానమే. అమ్మా, నాకు పరీక్ష ముందు చాలా టెన్షన్ అనిపిస్తుంది, అప్పుడు ఏమీ అర్థం కాదు, అది తమస్సా? టెన్షన్ అనేది రజస్కి దగ్గరగా ఉంటుంది. మీరా, చాలా హడావిడిగా పాస్ అవ్వాలి, మార్కులు రావాలి అని ఆందోళన పడ్డటం. అప్పుడు మనసు స్పష్టంగా ఉండదు, కానీ శాంతంగా కూర్చుని చదివితే అదే సత్వం. అందుకే జ్ఞానం పెంచుకోవాలంటే పుస్తకాలు మాత్రమే చాలవు, మనసు శాంతంగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఈ 3 గుణాలు మనల్ని జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తాయో కృష్ణుడు చెప్తున్నాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా, మధ్యే తిష్టంతి రాజసాహ,
జఘన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాహ. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, సత్వగుణంలో ఉన్నవాళ్లు పైకి వెళ్తారు, రజస్లో ఉన్నవాళ్లు మధ్యలో ఉంటారు, తమస్లో ఉన్నవాళ్లు కిందికి వెళ్తారు అని. అమ్మా, పైకి వెళ్తారంటే ఏమిటి? స్వర్గానికి వెళ్తారా? ఆరవ్, కృష్ణుడు ఇక్కడ స్వర్గనరకాల గురించి మాట్లాడుతున్నాడు, కానీ మనం దాన్ని జీవితంలో కూడా అర్థం చేసుకోవచ్చు. పైకి వెళ్తారు అంటే మంచి మనిషిగా, మంచి జీవితంగా ఎదుగుతారు అని. నాన్న, మధ్యలో ఉంటారు అంటే ఏమిటి? మీరా, రజస్లో ఉన్నవాళ్లు ఎప్పుడూ పరుగెడుతూ ఉంటారు, కాని నిజమైన శాంతి దొరకదు. కిందికి వెళ్లరు, కాని పైకి కూడా వెళ్లరు, ఒకే చోట తిరుగుతూ ఉంటారు. నాన్నా, తమస్లో ఉన్నవాళ్ళు కిందికి వెళ్తారు అంటే అది భయంగా అనిపిస్తుంది. ఆరవ్, భయపరకు. కృష్ణుడిక్కడ చెప్తున్నది తమస్లో ఉంటే జీవితం మరింత కష్టంగా అవుతుంది అని. కాని ఇది మారదు అని కాదు, మనం ఎప్పుడైనా మారవచ్చు. సరిగ్గా చెప్పింది అమ్మా. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది, ఇప్పుడు ఏ గుణంలో ఉన్నావు అన్నది నీ ఎంపిక, నీ అలవాటు, నీ పని. మన ఎంపికలు మన దారిని తయారు చేస్తాయి. నాన్నా, అంటే మనం ఇప్పుడు సత్వంలో ఉండటానికి ట్రై చేయొచ్చా? అదే కదా మీరా ఈ మొత్తం గీత మనకు చెప్తున్నది. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఇంకా లోతుగా ఏం చెప్తున్నాడో. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడు కృష్ణుడు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఒక మనిషి ఏ పని చేసినా ఇది నేను చేస్తున్నాను అని కాదు, ఈ గుణాలే చేయిస్తున్నాయి అని అర్థమైనప్పుడు అతను కృష్ణుడి స్వభావాన్ని చేరుతాడు అని. అమ్మా, అర్థం కాలేదు. నేను చేయడం లేదు, గుణాలు చేయిస్తున్నాయి అంటే ఏమిటి? ఆరో, ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు అది కోపంలో చేశావా, శాంతంగా చేశావా, బద్ధకంగా చేశావా, ఆ మూడ్ నిన్ను నడిపిస్తుంది కదా. అవునాన్నా, కోపంలో ఉన్నప్పుడు నేను చెప్పకూడని మాటలు చెప్తాను. అదే, అప్పుడు నేను చేశాను అంటావు కదా, కాని నిజానికి ఆ కోపం అనే గుణం నిన్ను చేయించింది. కృష్ణుడు చెప్తున్నది, ఇది అర్థమైన మనిషి నేను చేశాను అన్న అహంకారం తగ్గుతుంది అని, గుతుంది అని. నాన్నా, అంటే మనం ఏం చేసినా మన తప్పు కాదా? మీరా, తప్పు నీదే, కాని ఆ తప్పు ఎందుకు జరిగింది అని చూసుకోగలిగితే తర్వాత మారవచ్చు. నేను చేశాను, నేనే గొప్ప అని కాకుండా ఏ గుణం నన్ను నడిపించింది అని చూసుకోవడం, అది లోపల ఉన్న జ్ఞానం. అంటే అమ్మా, మనం మన లోపల ఏం జరుగుతుందో చూసుకోగలిగితే అది కృష్ణుడికి దగ్గరగా వెళ్లడమా? అదే కృష్ణుడు చెప్తున్నది. ఆరో, పైన ఉన్న విషయాలు మాత్రమే కాదు, లోపల ఉన్న విషయాలు కూడా చూడగలగడం, అదే నిజమైన చూపు. ఇప్పుడు చూద్దాం ఈ గుణాలన్నింటినీ దాటిపోవటం అంటే ఏమిటో కృష్ణుడు చెప్తున్నాడు. గుణానేతా నతీత్య త్రీందేహి దేహసముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్విముక్తో మృతమస్నుతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ 3 గుణాలను దాటిన మనిషి పుట్టుక, మరణం, ముసలితనం ఇవి తెచ్చే బాధల నుండి విముక్తుడవుతాడు, ఈ జీవితంలోనే అమృతాన్ని అనుభవిస్తాడు అని. అమ్మా, అమృతం అంటే ఏమిటి? మరణం లేకపోవడమా? ఆరో, అమృతం అంటే మరణం లేని స్థితి అని అర్థం. కాని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది ఆ స్వేచ్ఛ, ఆ శాంతి ఈ జీవితంలోనే అనుభవించవచ్చు అని. మనసు ఏ గుణం చేత కూడా లాగబడకుండా ఉన్నప్పుడు అది ఒక రకమైన స్వేచ్ఛ. నాన్నా, గుణాలను దాటడం అంటే అవి మనలో ఉండవా? మీరా, ఉంటాయి, కాని అవి నిన్ను నడిపించవు. నువ్వు వాటిని చూస్తావు, అర్థం చేసుకుంటావు, కాని వాటికి లోబడవు. పరీక్ష ముందు టెన్షన్ అనిపించినా ఆ టెన్షన్ నిన్ను ఆపదు. నువ్వు శాంతంగా కూర్చుని చెయ్యగలుగుతావు. అది ఒక రకంగా గుణాలను దాటడమే. నాన్న, అది చాలా కష్టంగా అనిపిస్తుంది. టెన్షన్ వచ్చినప్పుడు అది పోదు కదా. ఆరవ్, అందుకే కృష్ణుడు గీత మొత్తం అర్జునుడికి చెప్తున్నాడు, ఇది ఒక్కరోజులో అవ్వదు, కాని ప్రతిరోజు కొంచెం కొంచెం ఏ గుణంలో ఉన్నావు అని చూసుకోవడం, శాంతంగా ఉండటానికి ట్రై చేయడం, అది మొదలు. పరీక్ష ముందు చాలా స్ట్రెస్ వస్తుంది కదా, అప్పుడు ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు నేను ఏం చెయ్యగలను అని చూసుకుంటే ఆ స్ట్రెస్ నిన్ను కంట్రోల్ చెయ్యదు, నువ్వు స్ట్రెస్ని చూస్తావు. అదే గుణాలను దాటడం. నాన్న, అంటే నిజమైన స్వేచ్ఛ అంటే ఏ ఫీలింగ్ కూడా మనల్ని నడిపించకపోవటమా? అదే మీరా, ఫీలింగ్స్ ఉంటాయి, కాని అవి నిన్ను తీసుకెళ్లవు. నువ్వు వాటిని చూస్తావు, తర్వాత నువ్వే నిర్ణయిస్తావు. అదే నిజమైన స్వేచ్ఛ. నాన్న, అర్జునుడికి కూడా ఇది అర్థమైందా? ఆరవ్ అర్జునుడు వినటం మొదలుపెట్టాడు. కృష్ణుడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా చాలా ఉంది,
ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయాలు చూసాం. పనుల ఫలం, జ్ఞానం, మన దారి, మన లోపల ఉన్న గుణాలు. కాని ఒక ప్రశ్న ఇంకా అక్కడే ఉంది. ఏ ప్రశ్న నాన్న? అర్జునుడు కృష్ణుడ్ని అడిగాడు, ఈ 3 గుణాలను దాటిన మనిషి ఎలా ఉంటాడు? అతని నడవడి ఏమిటి? అతను ఎలా మాట్లాడతాడు? ఎలా ఉంటాడు అని. ఆ జవాబు కృష్ణుడు ఇచ్చాడు. అది చాలా అందంగా ఉంటుంది. అమ్మా, అంటే గుణాలను దాటిన మనిషి ఎలా కనిపిస్తాడో కృష్ణుడి చెప్తాడా? అవును మీరా, అది చదివినప్పుడు మనం కూడా అలా ఉండాలని అనిపిస్తుంది. నాన్న, అతను చాలా శాంతంగా ఉంటాడా? చూద్దాం ఆరవ్. కృష్ణుడి జవాబు మనం అనుకున్న దానికంటే లోతుగా ఉంటుంది.